అధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. మిథున లగ్నము, మిథున రాశి. ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి. మీకు ఏ రుణం ఉండడం వల్ల ఈ జన్మ ఎత్తడం జరిగింది, ఏ రుణం తీర్చుకుంటారు అని చెప్పి చూసినట్లయితే, పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి రుణము తీర్చుకోవడానికి లేదా అది పొందడానికి పుడతారు. అలాగే ఏదైనా ఒక యాక్షన్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా ఒక గొడవ, మరియు ఏదైనా ఒక కనిపెట్టడం, సీక్రెసీగా కనిపెట్టడం ఉంటుంది. ఏదైనా ఒక రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన రుణం. మనం ఏమనుకుంటామంటే ప్రతి మనిషి ఏదో పుట్టాడులే, చనిపోయాడులే, జీవితం అయిపోయిందని అనుకుంటాం. కాదు, పర్టికులర్గా ప్రతి జీవి కూడా పర్పస్ కోసం పుడుతుంది. ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది. మనకి జ్యోతిష్శాస్త్రంలో స్పెసిఫిక్గా ఈ రుణస్థానం అనేటువంటిది ఏదైతుందో, రుణము, రోగము, శత్రుత్వాలు ఇవన్నీ కూడా 6వ స్థానంలో నుంచి చూస్తాం. అందుకే అవతల వాళ్ళతో మనం రుణపడి ఉంటాము. అదేవిధంగా మనం జ్యోతిష్శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అందుకే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ వ్యాధి రూపేణ వస్తూ ఉంటుంది, శత్రు రూపంలో వస్తూ ఉంటుంది. అందుకే మన చుట్టూయే మన మన బంధువర్గం రూపంలో వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి రుణం అనేటువంటిది మనిషి ద్వారా తీసుకుంటే అన్నదమ్ములతో కొంత రుణం ఉంటుంది, అంటే సిబ్లింగ్స్తో కొంత రుణాలు ఉంటాయి. వస్తుపరంగా తీసుకుంటే భూ సంబంధంగా కొంత రుణం ఉంటుంది, అంటే భూమి పాస్ట్ లైఫ్లో ఏదైతే వదిలేసుకున్నాడో దాన్ని పొందడానికి, లేదా పాస్ట్ లైఫ్లో ఎవరికైతే ఇవ్వాల్సింది ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి రుణం రూపంలో పొందుతూ ఉంటాడు. అదేవిధంగా ఇంకేదైనా ఒక గొప్ప పని చేసి వెళ్ళాలా అంటే, ఏదైనా ఒక సీక్రెట్గా ఉండేటువంటిది, లేకపోతే ఏదైనా ఒక కనిపెట్టి జనాలకి దాన్ని ఇచ్చి, అది జనాలంటే మీరు కొన్ని లక్షల కోట్ల మందికి ఇవ్వాలంటూ లేదు, ఎవరికైనా పర్పస్ రూపంలో దాన్ని వాళ్ళకి అందించి వెళ్తారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మిథున లగ్నం అంటేనే తెలివితేటలకు సంబంధించిన లగ్నం. ఈ తెలివితేటలకు సంబంధించిన లగ్నం నడిచే గూగుల్ నడిచే వికీపీడియా అంటూ ఉంటాను నేను. కాబట్టి ఇది ఇట్సెల్ఫ్ మిథున లగ్నానికి ఇట్సెల్ఫ్ ఆ లక్షణాలు ఉంటాయి. అంటే పుట్టుకతోనే ఆ రకమైనటువంటి లక్షణాలు మిథునానికి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఏదైనా కనిపెట్టడం, పర్టికులర్గా ఏదైనా ఒక రీసెర్చ్ చేసి కనిపెట్టడం, అది ఇంకా దాన్ని ఎన్ని విధాలుగా కనిపెట్టాలి అన్ని విధాలుగా దాన్ని సాల్వ్ చేయడం ప్రాబ్లమ్ని. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథునం వారు మరి ఆ రుణం క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా అమ్మవారి యొక్క నామము లలితా సహస్రనామాల్లో, లలితా సహస్రనామాలు ఏ నామైనా తీసుకొచ్చి లేదా మొత్తం నామాలైనా చదవచ్చు ఒకటి రుణం క్లియర్ అవ్వడానికి. రెండవది హనుమాన్ లేదా కుమారస్వామి యొక్క ఉపాసన, వీటి వల్ల కూడా రుణం క్లియర్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరికైనా కానీ అన్నదమ్ములతో బాగా గొడవలు ఉన్నాయి అంటే, మీరు పాస్ట్ లైఫ్లో అన్నదమ్ములకి ఏదో రుణం ఉన్నారు, వాళ్ళతో ఏదో గొడవ లేదు, బాగుందండి మాకు అన్నదమ్ములతో అంటే, మీరు పాస్ట్ లైఫ్లో అన్నదమ్ముల ద్వారా ఏదో పొందారు కాబట్టి, లేదా మీరు ఏదైనా అన్నదమ్ములకి మంచి చేశారు కాబట్టి మంచి అన్నదమ్ములు వస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. అంటే అన్నదమ్ములు కావచ్చు, ముఖ్యంగా కుజుడు 6వ స్థానాధిపతి అవుతాడు కాబట్టి. ఆ రకంగా మీకు ఎక్కువగా గొడవలు ఏమైనా జరుగుతున్నాయి, ప్రతి దాంట్లో ఇరుక్కుంటున్నామని అనుకున్నప్పుడు మాత్రం మీరు చేయవలసింది ఏమిటి అంటే,
గోవులకి క్యారెట్స్ అంటారు, క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ, అందులో ముఖ్యంగా దేశీవాలి ఆవుకి తినిపించండి. కందులు దానంగా ఇవ్వండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు వేప చెట్టు కలిసిన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సర్ప నాగప్రతిష్ఠ చేసినటువంటి సర్పాలు ఉంటాయి, ఆ యొక్క సర్పముల మీద పసుపు కుంకుమ గంధం వేయండి. మీ పూర్వజన్మ రుణం అనేటువంటిది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఈ రుణం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి, అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసారు మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో, అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువగా దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం లాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా
అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.